బేతాళుడి శవం అతుక్కొని ఉన్న ఆ చెట్టు దగ్గరికి విక్రమార్కుడు వెళ్లి ఆ శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు బేతాళుడు విక్రమార్కుడితో ఇలా అన్నాడు: రాజా, నీ ప్రయాణం అలసిపోయేలా ఉంది. కాబట్టి నీ అలసట తీరేందుకు నేను ఒక కథ చెప్తాను, విను. అయితే కథ విన్న తరువాత నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని గుర్తుంచుకో. నీకు సమాధానం తెలిసి మౌనం వహిస్తే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. అప్పుడు విక్రమార్కుడు సరే అంటాడు. బేతాళుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం రూపవర్ధనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మవతి అనే అందమైన దైవభక్తి కలిగిన కూతురు ఉంది. ఆమె శివుడిని ఎంతగానో పూజించేది. యువరాజులందరూ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకునేవారు. కానీ ధర్మవతి ఎప్పుడూ తన భక్తికి అడ్డురాని భర్తనే కోరుకుంది. ఒకరోజు రూపవర్ధనుడి వద్దకు 3 యువకులు వచ్చారు. ఒక యువకుడు గొప్ప ధనవంతుడు. దేవుడికి బంగారు రథాన్ని కానుకగా ఇచ్చాడు. రెండవ యువకుడు గొప్ప శౌర్యవంతుడు. యుద్ధంలో చాలా మందిని ఓడించాడు. దేవుడికి అపారమైన భూములను దానం చేశాడు. మూడవ యువకుడు పేదవాడు కానీ మహాభక్తుడు. శివాలయంలో తన తలను తానే కోసి శివుడికి సమర్పించుకున్నాడు. ఈ సంఘటనలు చూసి ధర్మవతి ఆ మూడవ యువకుడి భక్తికి ముగ్ధురాలై అతన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అయితే రాజధాని నగరంలో ఆ యువకుడు తన భక్తిని నిరూపించుకోవడానికి తన తలను నరుక్కున్న తర్వాత ధర్మవతి కూడా అతన్ని అనుసరించి తన తలను కూడా నరుక్కోవడానికి సిద్ధపడింది. అప్పుడు ఆ శివుడే ప్రత్యక్షమై వారిద్దరి తలలను మళ్ళీ మొండెంపై ఉంచి బతికించాడు. కానీ తొందరపాటులో ధర్మవతి తల ఆ పేద యువకుడి మొండెంపై మరియు ఆ పేద యువకుడి తల ధర్మవతి మొండెంపై మారిపోయి ఇద్దరూ లేచారు అని చెప్పి బేతాళుడు విక్రమార్కుణ్ణి ప్రశ్నిస్తాడు. ఇప్పుడు చెప్పు, మార్పు చెందిన ఈ రూపాల్లో ఆ యువకుడు ధర్మవతికి భర్త అవుతాడా, లేక ఆమెకు ఎవరు భర్త అవుతారు? భార్యాభర్తల బంధం దేనిపై ఆధారపడి ఉంటుంది? తలపైన లేక మొండెంపైన? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని అంటాడు. అప్పుడు విక్రమార్కుడు ఈ రకంగా సమాధానం ఇస్తాడు: బేతాళ, భార్యాభర్తల బంధం శరీరానికి కాదు, తల ఆధారంగానే ఉంటుంది. శివుడు చేసిన విచిత్రం వల్ల మొండెం మారినా ధర్మవతి యొక్క ఆత్మ, ఆలోచనలు, సంకల్పం ఉన్న తల ఏ మొండెంపై ఉందో ఆ తలకే ఆ యువకుడు భర్త అవుతాడు. ఎందుకంటే తల అనేది మనిషి యొక్క గుర్తింపు, ఆత్మకు నిలయం. కాబట్టి తల మారినా ఆత్మ ఉన్న శరీరమే ఆమె భర్తకు భార్య అవుతుంది. ఈ సమాధానం చెప్పగానే బేతాళుడు మౌనభంగం అయినందుకు నవ్వుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి వెళ్లి ఆ శవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. Subscribe for more videos.